రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13, 14 వచనాలు ఒకసారి చూడండి. 2వ తిమోతిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13, 14 వచనాలు చదవండి. క్రీస్తునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వల్ల వినిన హితవాక్య ప్రమాణం గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మన నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. బైబిల్ చెప్తుంది, భక్తుడు తిమోతి పౌలు గారు, దైవజనుడు పౌలు గారు రాస్తున్నటువంటి పవిత్రమైన హితవాక్యం ఏంటంటే, నువ్వు విశ్వాస ప్రేమలు కలిగిన వాడవు. నీవు నా వలన విన్న హితవాక్య ప్రమాణమును గైకొను. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. చాలా దైవిక అర్థంతో కూడినటువంటి వాక్యం. జాగ్రత్త గమనించాలి. ఏంటి అని మనం ఆలోచించగలిగితే, లేఖనాల్లో ఉంది, ఏంటి దేవుడు తనకి హితవాక్యాన్ని ఇచ్చాడు. కింద మనం దాన్ని ఫుట్నోట్ చూస్తే ఆరోగ్యవంతమైన వాక్యాన్ని ఇచ్చాడు. జాగ్రత్త గమనించాలి. ఆరోగ్యవంతమైన వాక్యాన్ని ఇచ్చాడు. ఎందుకు ఆ మాటను అలాగా? హితబోధలు మనుషులు సహించరట. వాళ్ళు కల్పనా కథల వైపు తిరిగి కాలం వచ్చిందని లేఖనాలు రాయబడింది. చాలా మంది హితబోధ అవసరం లేదు. కల్పనా కథల వైపు హెచ్చించాలి, వాళ్ళని పొగడాలి, లేక వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాలి. ఇలా ఉండే ప్రపంచం ఈనాడు సంఘాల్లోని ఎక్కువ చూసిన మంచి ఉదాహరణకి దైవజనుడు, నేను మామూలుగా ఈ దీంట్లో మన చర్చిలో ప్రకటించినట్టు, అది ఎక్కడైనా ఈ డినామినేషన్ లో ప్రకటించాను, ఒక్కరోజు కూడా ఉంచలోండి. ఒక్కరోజు కూడా ఉంచరు. ప్రయత్నం ఒక్కరోజు ఒక ప్రసంగానికే ట్రాన్స్ఫర్ అయిపోయింది. కానీ బైబిల్ చెప్తుంది, హితబోధ పనిచేయదు. డైరెక్ట్ గా దేవుని వాక్యంతో గద్దించి వాళ్ళని మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోరు, ప్రపంచం ఒప్పుకోరు. అందుకే అంటాడు, ఆరోగ్యవంతమైన వాక్యాన్ని వాళ్ళకి కావాలి. ఆరోగ్యం ఏంటి? వాళ్ళ జీవితాన్ని బిల్డప్ చేయాలి, వారి హృదయాన్ని బిల్డప్ చేయాలి, వారి మనస్సును బిల్డప్ చేయాలి. వాళ్ళ కన్స్ట్రక్ట్ చేయబడిన క్రైస్తవుడిగా ఉండాలి. ఆయన రియల్ గా వాక్యం చేతను ఆత్మ చేతను కన్స్ట్రక్ట్ చేయబడి క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడగలిగిన ఆయన కన్స్ట్రక్టివ్ క్రిస్టియన్ గా అతను ఉండాలి. దేవుని ఆత్మ ద్వారా కట్టబడిన కన్స్ట్రక్టివ్ క్రిస్టియన్ గా ఉండాలి. అలా ప్రపంచం ఇష్టపడదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఎవరి ఇష్టాలతో పౌలుకి సంబంధం లేదు. పౌలు అన్నాడు, నీకు ఆరోగ్యవంత వాక్యం మాత్రమే బోధించాలి. అంతే. కనుక లేఖనం చెప్తుంది, నా వలన విన్న హిత వాక్య ప్రమాణం గైకొను. ప్రైజ్ లార్డ్. అందుకే విశ్వాస ప్రేమలు కలిగిన వాడవే. ఈ రెండు లేకపోతే నువ్వు ఈ ఆరోగ్యమైన వాక్యాన్ని నువ్వు బోధించలేవు. కనుక విశ్వాస ప్రేమను కలిగిన వాడవే. సంఘము యావత్తు, నేనైనా మీరైనా దేవుని గ్రంథంలో మొదటి కొరింథీలో మనం చూస్తున్నప్పుడు ఆయన 3 పవిత్రమైన విషయాలు చెప్తాడు. అక్కడ ఏంటి? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ మూడిట్లో ప్రేమను శ్రేష్టంగా ఎంచుకుంటాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎందుకంటే నిరీక్షణ లేకపోతే ఎవరూ బ్రతకలేరు. మనుషుడు ఆశాజీవి, నిరీక్షణ కలిగే బ్రతకాలి. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ, విశ్వాస, నిరీక్షణ, ప్రేమలు నువ్వు కలవగా ఉండాలి. నువ్వు కలిగి ఉండి ఆరోగ్యవంతమైన హితబోధ ప్రజలకు అందించు. ఏదైతే నీ నా వల్ల విన్నావో, ఎంత శక్తివంతమైన మాటలు విన్నాడు, మామూలు పరిస్థితి కాదు. జాగ్రత్తగా గమనించాలి. మనం ఆ మంచి పదార్థాన్ని ఏం చేయాలి? నీకు అప్పగింపడిన ఆ మంచి పదార్థాన్ని దేని వల్ల కాపాడగలవు? పరిశుద్ధాత్మ వల్లనే కాపాడగలవు. నీ వలన చాలదు. నీకు దేవుని ఆత్మశక్తి కావాలి. బైబిల్ చెప్తుంది, నీవు కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో, ఏ సంసారిక దైవిక జీవితాలైనా, ఇక సేవా జీవితంలో, ఏ జీవితాన్ని సాక్షి జీవితమైనా, ఏ జీవితమైనా బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి. ఆత్మ సహాయం లేకుండా, ఆత్మ అభిషేకం లేకుండా, దైవ శక్తి లేకుండా మీరు నేను కూడా క్రైస్తవ జీవితంలో దూసుకుపోయిన అనుభవాలు కానీ, ముందుకు వెళ్ళగలిగిన అనుభవాలు కానీ చాలా కష్టం అవుతాయి. ఎందుకంటే క్రైస్తవ జీవితం హడిల్స్, పరుగు పను, ఒక గొప్ప పోరాటం. అది ఒక హడ్డిల్ దాటిన తర్వాత మరొక హడ్డిల్ రెడీగా ఉంటది. అయినా ఒక పోరాటం దాటిన తర్వాత మరొక పోరాటం రెడీగా ఉంటది. కనుక ఈ పోరాటాలు అన్ని కూడా, అందుకే భక్తుడైన యోబు గారు అంటాడు, నా జీవిత దినాలు యుద్ధ దినాలు.
ఆ యుద్ధ దినాలన్నీ నేను జయించాలి. యుద్ధ దినాలు అలాగైతే యుద్ధ దినములు తీరే వరకు నేను కనిపెట్టుకొని ఉందును అంటాడు. యోబు గ్రంథం 14 రాయబడిందన్నమాట. కనుక ప్రతి దినము కూడా ఒక యుద్ధ దినమే క్రైస్తవ జీవితంలో. ఎలా సాగుతుందో ఏంటో మనకి ఎవరికీ ఏం తెలీదు. కనుక యుద్ధ దినాలు దాటుకుంటూ వెళ్ళాలంటే మనకిచ్చిన బోధన కాపాడుకోవాలి. మనకిచ్చిన దైవవాక్య రక్షణ కాపాడుకోవాలి. మనకిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనకిచ్చిన ఆత్మీయతను కాపాడుకోవాలి. ఇవన్నీ కాపాడుకుంటూ మనం మనకిచ్చిన ఏదైతే పదార్థం చాలా మంచి మాట ఉపయోగించాడు. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం ప్రైజ్ అదే హితబోధ. దేవుని స్తోత్రం. అది అందరూ ఇవ్వరు. ప్రైజ్ గాడ్. కనుక దేవుని వాక్యం చెప్తుంది. ఆ హితబోధను నీ లోపల ఉంచుకొని దాన్ని జాగ్రత్తగా నువ్వు పరిశుద్ధాత్మల దాన్ని కాపాడు. ప్రైజ్ లార్డ్. భక్తుడైనటువంటి దైవజనుడు భక్తుడైన తిమోతికి రాస్తున్నటువంటి హితవాక్యాలు ఇవి. ప్రైజ్ లార్డ్. నువ్వు కాపాడు. పరిశుద్ధాత్మ సాయంతో నువ్వు కాపాడు. నువ్వు మామూలు వ్యక్తివి కాకూడదు. ఆత్మపూర్ణుడు కావాలి. అభిషిక్తుడు కావాలి. ఎందుకంటే దేవుని బిడ్డ అందుకే ప్రత్యేక జీవితం చాలా అవసరం అండి. చాలా అవసరం. ప్రత్యేకత లేకుండా, ప్రత్యేకత కొనసాగించకుండా నేను వీటి కూడా ఇలా పరిశుద్ధాత్మల మనలో ఉన్న ఆత్మీయతను కాపాడాలంటే ఆ! చాలా కష్టం అండి. చాలా కష్టం. మనం అందుకే ఆత్మ ఇంపార్టెంట్. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడితేనే ఆ ఏదైతే హిత బోధ మనకుందో ఆ దేవుడిచ్చిన హిత బోధ అది మనం కాపాడగలిగిన శక్తివంతులుగా మనం ఉండగలుగుతాం. లేకపోతే చాలా కష్టం. బైబిల్ గ్రంథాన్ని మీకు ఉదాహరణ చెప్తాను. లేఖనంలో యేసుక్రీస్తు చెప్పిన బోధని ఉన్నది ఉన్నట్టుగా ఇస్కరియోతు గైకొంటే తనలో మంచి పదార్థాన్ని కాపాడుకునుంటే అతడు 30 వెన్నెలకు ఆశపడ్డాడు. 30 వెళ్ళు కోరుకుంటే 3 కోట్లు 3 లక్షలు ఎన్ని వెండ్లను ఇవ్వగలిగిన శక్తిమంతుడు యేసుప్రభు. ఆయన శ్రీమంతుడని బైబిల్ చెప్తుంది. ప్రపంచం సృష్టి అయింది. కనుక కేవలం 30 మందినాళ్ళకి యేసుక్రీస్తు అమ్మవలసిన పరిస్థితికి రాదు. ఎందుకంటే వాని జీవితంలో దైవవాక్యం వ్యతిరేకంగా హిత బోధకి ముందు సరిగా దాన్ని కాపాడలేదు. హిత బోధన సరిగా అంగీకరించలేదు. అసలు ముందు వీడికే ధనాపేక్ష అనే దురాత్మ బాగా ఉంది కనుక దాన్ని బాగా ఎక్కువగా ఆస్వాదించాడు కనుక వీడికే ముందుగా ఐస్తే రాలేదు. కనుక దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ సాయం లేకుండా చాలా కష్టం అవుతుంది. క్రైస్తవులు మీరు బైబిల్ గ్రంథాన్ని దేవుని పాదాల దగ్గర నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కనుక ఏదైనా దేవుని ఆత్మ ద్వారానే కాపాడాలి. పరిశుద్ధాత్మ ద్వారా. మరి ఆత్మనే పక్కన పెడితే సంసోను పరిశుద్ధాత్మను ప్రక్కన పెట్టి తన సొంత ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చాడు. క్రైస్తవులు దైవవాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి మాటలు విని దైవ చిత్తాన్ని అతిక్రమించి పాపానికి ఒడిగడ్డ ప్రయత్నం చేశాడు. ఆ యొక్క వ్యభిచారం. అందుకే దేవుడు అసలు అతన్ని భూమి మీదే లేకుండా సరే ఎంత భయానకమైన శిక్షకు అప్పగించాడు. కనుక జాగ్రత్త గమనించాలి. క్రైస్తవులు దేవుడు ప్రేమమయుడు 100 పాళ్ళు. అలా ఆయన శిక్షించకపోతే ఆయన ప్రపంచంలో అందరూ పాపులుగానే మిగిలిపోతారు తప్ప దేవుని రాజ్య సంబంధంగా ఉండలేదు. క్రైస్తవులు ప్రజల్లో దేవుని భయము ఆ దైవికమైనటువంటి క్రమశిక్షణ ఉండదు. మరి దేవుడు కరుణామయుడు కదండి, ప్రేమమయుడు కదండి, మరి అతన్ని ఎందుకు మరి చంపేయాలి, బతికించవచ్చు కదా మరి అంటారు ప్రజలు. అయినా మామూలుగా ఆలోచిస్తే అంటారు. నో అలా ప్రపంచంలో అందరినీ దేవుడు బతికిస్తే భూమి మీద అసలు మరణించేవాడే ఉండడు. భూమి మీద నిలబడడానికి జాగలేదు. ఆలోచించండి. ఇప్పుడు 1700 రూపాయలు బియ్యం బస్తా. అదే మన పూర్వీకులందరూ మొత్తం బతికుంటూ భూమి మీద ఉన్నారనుకోండి, అసలు నేను నీరు నించోడానికి జాగ ఉంటదా? ఉండదు. అందుకే ప్రపంచంలో కూడా పుట్టినవాడు గట్టిగా తప్పదని రాయబడింది బైబిల్ గ్రంథంలో. మనుషులు ఒక్కసారి ముచ్చట నియమించబడని బైబిల్లో రాయబడింది. దేవుని వాక్యం చెప్తుంది. తప్పకుండా హిత బోధన కాపాడండి. ప్రతి ఒక్కరూ మీరు నేర్చుకోండి. మనకు అప్పగించబడిన బోధ యేసుక్రీస్తు బోధ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని బోధ. ఆ మాటలు మంచి పదార్థం. అది హితబోధ అనేది మంచి పదార్థం. అది నీలో పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పటికప్పుడే కాపాడుకుంటూ జాగ్రత్త. అనవసర వితర్క వాదాలకి ఎప్పుడు వెళ్ళే ప్రయత్నం మనం చేయకూడదు. ఇప్పుడు ఎక్కువగా ప్రపంచంలోని దేవుని సంబంధమైనటువంటి సువార్తలు లేక దేవుని రాజ్యం వీటికంటే ఈ ఛాలెంజ్లు
ఇవి ఎక్కువైపోయాయి. ఈ ఛాలెంజ్‌లు, ఈ మీట్లు, డిబేట్‌లు ఏవో రకరకాలు ప్రపంచం ఎక్కువైపోయాయి. మీకు అర్థమైందా? ఏదో ఇది దైవవాక్యానికి వ్యతిరేకంగా ఎలాగోలాగా క్రీస్తును అవమానపరిచే పరిస్థితులు ప్రపంచంలో ఎక్కువగా దీంట్లో ఉంటున్నాయి ప్రపంచంలో. కాదయ్యా, కాదు. పౌలు కూడా తర్కించాడు. ఆ రోజుల్లో కూడా పౌలు తర్కించాడు. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి దేవుని వాక్యస్థమైనటువంటి ప్రత్యక్షత ఎక్కువ అని రాయబడింది. లేఖనం, నాకు కలిగిన వాక్య ప్రత్యక్షలు ఎక్కువగా ఉన్న కారణం చేత నాకు ముళ్ళు పెట్టబడిందని ఆయన బైబిల్ గ్రంథంలో 2 కొరింథీయులు రాస్తాడు. 2వ వచనం. కనుక ఈ ప్రత్యక్షత లేకుండా యువతల వ్యక్తితో మనం మాట్లాడాలి, తర్కించాలి. ఎందుకంటే వాళ్ళు రకరకాలుగా తర్కిస్తారు. మనం దేవుని వాక్యాన్ని ఉన్నది అంటూ ప్రూవ్ చేసినట్టు మాట్లాడే శక్తి మనకు ఉండాలి. అలా కొందరు చేయలేక ఓడిపోయినటువంటి పరిస్థితులు కూడా చాలా ప్రపంచంలో కనపడుతూ ఉంటున్నాయి. కనుక దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం ఏంటంటే, నేనైనా మీరైనా నేర్చుకొని దైవవాక్య సంబంధంగా మనలో ఉన్న మంచి పదార్థాన్ని కాపాడు. దేవునికి స్తోత్రం. మనం తింటున్న ఆహారంలో అన్ని విటమినైజర్స్ వెళ్ళిపోవు, మిగతా అన్ని వెళ్ళిపోవు. కానీ రక్తంలోకి అన్ని వెళ్ళిపోవు, కొన్ని వెళతాయి. కొన్ని చెడ్డ పదార్థం బయటికి పోతుంది. అలాగే దేవుడు మనకిచ్చిన దైవిక పదార్థాన్ని అది పరిశుద్ధత కాపాడి అది మనకు ఇంజెక్ట్ చేసుకొని దాని వాక్యానుసారంగా అనువర్తింపు చేసుకొని జీవించే క్రియాపూర్వక క్రైస్తవులుగా మనం మార్చబడి తీరాలి. దేవునికి మహిమ కలుగుగాక. 2వ సంగతి, 2వ తిమోతి 2వ అధ్యాయం 14 నుంచి 16. 2వ తిమోతి 2వ అధ్యాయం 14 వినువారిని నుంచి చెరుపుటకే గాని ఆ, వినువారిని చెరుపుటకే గాని ఆ, దేనికి 14, నీ 15. 14 వినువారు చెప్పే గాని మరి దేనికి నీ వినువారిని పని చెరుపుటకే ఆ, మరి దేనికి నీ పనికిరాని మాటలను గూర్చి వాదం పెట్టుకొనవద్దని ఆ, ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ ఆ, సంగతులను వారికి జ్ఞాపకం చేయము. ఉమ్, దేవుని ఎదుట యోగ్యునిగాను, ఉమ్, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, ఆ, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే ఆ, దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. ఆ, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి ఆ, మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఆ, పొరుగు ప్రైజ్ ది లార్డ్. పుండు ప్రాకిన ఆ, పొరుగు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో ఆ, హుమ్యోనైను ఆ, ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానమును గతించినని చెప్పుచు సత్యం ఉమ్, విషయం తప్పిపోయి కొందరిని విశ్వాసమును చెరుపుచున్నారు. చాలండి. బైబిల్ చెప్తుంది, అనవసరమైనటువంటి వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికిరాని మాటలను గూర్చి వాదం పెట్టుకోవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, దేవుని ఎదుట యోగ్యునిగా ఎవరుంటారు? రెండవ మనం కొరింథీ గ్రంథము 10వ అధ్యాయం 17, 18 వచ్చాను. 2వ తిమోతి 10వ అధ్యాయము 17, 18 వచ్చాను. 2వ తిమోతి రెండో తిమోతి 2వ కొరింథీ 10వ అధ్యాయము 17, 18 వచ్చాను. అస్సించువాడు ప్రభునందు అస్సింపవలెను. ప్రభు మెచ్చుకుని వాడు ప్రైజ్ గాడ్. అందరూ యోగ్యులు కాదు, ప్రభు మెచ్చుకుని వాడే. ప్రభు చేత మెప్పు పొందగలిగిన ప్రార్థనా జీవితం, ప్రభు చేత మెప్పు పొందగలిగిన ఆత్మీయ జీవితం, ప్రభు చేత మెప్పు పొందగలిగినటువంటి సేవా జీవితం, ప్రభు చేత మెప్పు పొందగలిగిన సాక్షి జీవితం, ఇవన్నీ మనకు అవసరం అండి. మనకు అవసరం. బైబిల్ చెప్తుంది, మనకు మనమే మెచ్చుకునే జీవితం కాదు. నన్ను నేనే మెచ్చుకుంటే ఏం ప్రయోజనం? నన్ను దేవుడు మెచ్చుకోగలిగిన నా క్రియలు, నా మాటలు, నా పద్ధతులు, నా నడవడిక, నా జీవితం, నా ప్రవర్తన, నేను చేస్తున్న సేవ ప్రభు మెచ్చుకోగలిగిన స్థాయిలో నేను ఉంటేనే దేవుని చేత నేను దీవించబడగలను అన్న స్థితి మన అందరి జీవితంలో, యావత్ ప్రపంచంలో అందరికీ కలిగినప్పుడే ఆ జీవితం గొప్ప అద్భుతంగా దీవించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మెచ్చుకోగలిగిన స్థితి మనకు తెలుస్తుంది. వాక్యమును బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఉండగలిగిన స్థితి మనకు ఉంటే
వాక్యాన్ని బట్టి గైకొని బోధించి, వాక్యాన్ని బట్టి గైకొని జీవించి, వాక్యాన్ని బట్టి మన బ్రతుకులు దేవునికి అనుకూలంగా ఉండగలిగితే మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ప్రభువు మెచ్చుకొనగలిగిన బోధలో ఉన్నాం. ప్రభువు మెచ్చుకొనగలిగిన మన స్థితిలో మనం ఉన్నాం అనేది మన కాన్షియస్‌ే మనకి ముఖ్యంగా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రభువు మెచ్చుకుంటే మనం ముందు చెప్పడు కదా! ప్రైజ్ ది లార్డ్. శభాష్ అన్నోళ్ళు మధునో బడా మంచి దాసురాన్ని మంచి ఎదురుగా పలకడు కదా! మన జీవిత విధానంలో మనకున్న దేవుని వాక్యాన్ని బట్టి సరిగా ఆయన వాక్యమునకు తగినట్టుంటే మన దేవుడు మెచ్చుకుంటాడు. తప్పకుండా మెచ్చుకుంటాడు. బలా నమ్మకమైన మంచి దాసురాన్ని మనం విన్నాం కదా! తప్పకుండా. అలానే దేవుడు కూడా మనం మెచ్చుకుంటాడు. కానీ ఆ సందర్భం, ఆ పరిస్థితి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ లేఖనాలు చెప్తున్నాయి. నేను కూడా ప్రభువు మెచ్చుకొనగలిగిన కార్యములు చేసినప్పుడు, ప్రభువు మెచ్చుకొనగలిగిన జీవితం మనకున్నప్పుడు, వాళ్ళు దేవుని దృష్టిలో యోగ్యంగా ఉంటారు. దేవునితో ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు. అలా మన ప్రార్థనా జీవితం, ఆత్మీయ జీవితం మనం కట్టబడాలి. ఏదో జీవితం కాదు. ఏదో అయితే నాకు మీకు ఏమీ రాదు. తండ్రి పాదాల దగ్గర అందరూ నేర్చుకుందాం. ప్రపంచంలో లక్షల కోట్ల క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నారు. చాలా మంది క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నారు. అందరినీ మనం ఎవరిని మనం విమర్శించద్దు. ఎవరిని మంచిది. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది. క్రైస్తవులు ఒకరిని విమర్శించే హక్కు మనకి లేదు. కనుక నేనైనా మీరైనా ఎవరికి వాళ్ళని చూసుకుందాం. నేను ఎలా కన్స్ట్రక్ట్ చేయబడుతున్నాను? ఎందుకు నేను కన్స్ట్రక్ట్ చేయబడుతున్నాను అంటే ఆ మాట చెప్పానంటే 1 కొరింథీ 3వ అధ్యాయంలో పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తున్నాడు చూడండి ఒకసారి. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 11 నుంచి చదవండి. వేయబడి తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్ని నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఎవరు ఎలా కట్టబడుతున్నారో, ఒకడు కట్టిన పని నిలిచింది ఎడల ఎవరు ఎలా కట్టబడుతున్నారో ఎవరికి వారే చూసుకోవాలి. ముందు నేను ఎలా కన్స్ట్రక్ట్ చేయబడుతున్నాను, వాక్యానుసారంగా నా విశ్వాసం ఎలా ఉంది, నాలోని యథార్థమైన ప్రేమ ఎలా ఉంది, నా యథార్థ ఎలా ఉంది, నా పరిశుద్ధి ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నా సాక్ష్యం ఎలా ఉంది, ఎవరిని కాదు, ముందు ఎవరికి వారమే వాక్యానుసారంగా ఉన్నాము లేదా అని ఎవరి మట్టుకు వాళ్ళమే ముందు పరీక్ష చేసుకుంటూ ఉంటే ఒక్కరోజు దేవుడు పరీక్ష చేసినప్పుడు నీవు తప్పకుండా దైవికంగా దీవించబడిన అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు పరిశోధిస్తాట. బైబిల్ గ్రంథంలో ఉంది. జెఫన్యా గ్రంథం చదవండి. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. జెఫన్యా 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధించును. మట్టి మీద నిలిచిన దీపములు అంటే వాక్యం. ఈ వాక్యం నా పాదాలు దీపం రాబడింది. దీపం అంటే మన ఆత్మే, మనలో ఉన్న జీవాత్మ దీపం, యెహోవా పెట్టిన దీపం కదా. ప్రైజ్ గాడ్. ఇలాగ బైబిల్ ఉంది. దీపమును పట్టుకొని దేవుడు యెరూషలేమును పరిశోధిస్తాట. యెరూషలేము అనగా మరొక అర్థం ఏంటి? సంఘం. ప్రైజ్ సియోన్ అన్న యెరూషలేము అన్న సంఘానికి ఆత్మీయ తాత్పర్యం అది. ప్రైజ్ ఆత్మీయ అర్థం. కనుక దేవుడు సంఘాన్ని పరిశీలించినప్పుడు, లేక సార్వత్రిక సంఘాన్ని పరిశీలించినప్పుడు, లేక మన వ్యక్తిగతంగా మన సంఘాలని పరీక్షించినప్పుడు, మన పరీక్షలోని మనం ఎలా పరిశోధించినప్పుడు దేవుడు అబ్రాహామును పరిశోధించాడు కనుక అక్కడ ఆయన రుజువు చేయబడ్డాడు. మనను కూడా పరిశోధిస్తే రుజువు చేయబడగలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి కదా. మరి దేవుడిచ్చిన దైవిక హితబోధనంతా కాపాడబడకపోతే, ఆ దైవ బోధలో మనమే నిలిచి ఉండకపోతే మనం పరిశోధనలో నెగ్గగలం? ఆలోచించండి. పరిశోధనలో మనం ఎంత విజయవంతమైన పరిస్థితి ఉండగలం ఆలోచించండి. తండ్రి దయచేసి ఈ దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా ఉన్న నాలో ఏది కూడా పనికిరాని పరిస్థితి నా దగ్గర ఏది కూడా ఉండడానికి వీలేదు. చేదైన వేరులు కానీ,
పురుషుని పిండి గాని, పనికిరాని తీగలు గాని, ప్రభువుకు ఆయస్కర మార్గములు గాని, నా యందు గాని, మీ యందు గాని ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. పాపం అనే మొత్తం గాని, అవిశ్వాసం అనే మొత్తం గాని, బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. సంపూర్ణ క్రియలు మొత్తం గాని మన దగ్గర ఉండకూడదు. ప్రేమ లేని మొత్తం గాని ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఇలా మనం ఎప్పుడూ పరిశోధనగా పరీక్షించబడుతూ మన జీవితాన్ని మనగా ముందు జాగ్రత్తగా శోధించుకొని జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే ముందు మనం దేవుడు మన్ని పరీక్షించినప్పుడు పరిశోధించినప్పుడు మనం విజయవంతంగా మనం తప్పించుకోవడానికి దాని అవకాశం ఉంటుంది. అంటే విజయవంతంగా నెగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనమే ఎప్పుడు చూసుకోలేదు అనుకోండి, మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. కనుక దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో నాకు ఇచ్చాడో మంచి పదార్థం పరిశుద్ధాత్మ ద్వారా కాపాడు. రెండవ సంగతి, దేవునికి వాక్యంలో మీరు దేవుని వాక్య ప్రకారం కూడా నాకైనా మీకైనా అని ఏంటి మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏంటి ఎవరు అనవసరమైన దైవ వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితులు మనకు ఉండకుండా మీరు కూడా పరిశుద్ధాత్మ ద్వారా నేను దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నువ్వే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త. దేవునికి స్తోత్రం. బిలీవర్స్ ఏమండి, సేవకులండి, అందరూ కూడా ప్రైజ్ గాడ్ పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సరిగా మనం బోధించగలిగిన వారిగా మీరు ఉండి తీరాలి. అంతేనండి. ప్రైజ్ గాడ్. నాకైనా మీకైనా ప్రభు యొక్క ఆత్మ సాయం తప్ప వేరొక సాయం మనకు లేదు. దేవుని స్తోత్రం. అందులో ఉపదేశించడం అంటే అది ఏదో సాధారణమైన పరిస్థితి కాదు. ప్రభు పాదాల దగ్గర పట్టుకొని ప్రార్థన చేసి దేవుని అడిగి, ప్రభా ఆ దైవ వాక్కు నా నోట్లో పెట్టి మీరు మాట్లాడండి ప్రభా, మీరు మాట్లాడండి తండ్రి, నన్ను మరుగుపరచండి. ఆ లోపల స్పిరిట్ అంత అభిషేకంతో లోపల పనిచేస్తూ ఆత్మ ద్వారా మనలో వచ్చిన ప్రతి మాట అది ప్రభువుకి మహిమకరంగా ఉంటే ఆ మాటలు ఇతరులు పంచడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త. మన బుద్ధి జ్ఞానంతోనో, మన తెలివి జ్ఞానంతోనో, మనం ఇంకేదో జ్ఞానంతోనో మన నుంచి వచ్చిన కాకుండా బైబిల్ అంటుంది దేవుని ఆత్మ ద్వారా వచ్చు మనలో ఉన్న ప్రతి మాట ఇతరులకి బాగా వారి హృదయాల దూసుకుపోయే స్థితిని కలిగి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. అందుకే లేఖనాల్లో మీరు దేవుని ఎదుట యోగ్యునిగా అంటే ప్రభువు మెచ్చుకొనగలిగిన క్రియలు, ప్రవర్తన, జీవితం అన్ని కలిగి ఉండి తీరాలి. దేవుని స్తోత్రం. నేనైనా మీరైనా ప్రపంచంలో ఎవరైనా ఆయన ఎదుట యోగ్యునిగా మీరు ఉండి తీరాలి. దేవుని స్తోత్రం. ప్రభువు మెచ్చుకొనగలిగిన వ్యక్తులుగా ఉండాలి. సిగ్గుపడనక్కర్లేని పని వారిగా ఉండి తీరాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడు సిగ్గుపడం, ఎప్పుడు మనం సిగ్గుపడం. 1 యోహాను 3వ అధ్యాయం 22 23 వచనం చూడండి. 1 యోహాను. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారు మగుదుము. మన హృదయం మన ఎదుట దోషారోపణ చేయదు. ఎవరో మన దోషారోపణ చేయడం వేరు. బట్ మన హృదయమే మన మీద దోషారోపణ చేయదు. అలా మనం ఉండగలిగితే మనము దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అంటే ఎంత క్రైస్తవ జీవితం ఎంత కఠినమైనదో జాగ్రత్తగా ఆలోచించాలి. ఏదో సాధారణంగా శరీరంగా మనం ఆలోచించడానికి లేదు. దేవునికి మహిమ. మన దేవుడు సిగ్గుపడనక్కర్లేని పనివారిగా నీవు సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను సరే నీవే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త. ఇది తిమోతికి దేవుడు హితబోధ చేస్తున్నాడు. హితబోధ చేస్తున్నాడు. నాయన నువ్వు అందరిలా ఉండకూడదు. ఏదో బోధిస్తున్నావు కదా, అలాగే నాకు మీకు కూడా దేవుడు ఇచ్చును గాక. అందరూ దేవుని ప్రజలు దేవుని వాక్యమును సరిగా ఉపదేశించు వానిగా, సిగ్గుపడనక్కర్లేని పనిగాను, దేవుని ఎదుటి యోగ్యునిగా మనం ఉండగలిగితే మన ఆత్మీయ జీవితంలో గొప్ప అద్భుతమైన
రివార్డు పొందగలిగిన స్థాయిలో మీరు దేవుని చేత రివార్డు పొందగలిగిన బహుమానం పొందగలిగిన స్థాయిలో మన ఆత్మీయ స్థితి ఉంటుంది. ఒకవేళ ఆయన పరిశోధించిన, పరీక్షించిన, పరిశీలించిన మనము దేవుని కృపను బట్టి ఆయనకు అనుకూలంగా నిలవగలం. కనుక మామూలుగా ఉండకూడదు. ఇవన్నీ పౌలు గారు తిమోతికి చాలా స్పష్టంగా రాస్తున్నాడు. చాలా ఖచ్చితంగా రాస్తున్నాడు. దాన్ని బట్టి మీరు ఆలోచించాలి. రెండు విషయాలు ఈ రోజు మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. కానీ మొదటిది ఏం నేర్చుకున్నాం ఒకసారి చెప్పండి. ప్రైజ్ లార్డ్. మొదటిది ఏం నేర్చుకున్న ఈరోజు? ప్రైజ్ గాడ్. 2 తిమోతి మొదటి అధ్యాయంలో 13, 14 విశ్వాస ప్రేమను కలిగిన వాడవై, ప్రైజ్ లార్డ్, నీవు నా వల్ల విన్న హితవాక్య ప్రమాణమును గైకొనుము. నేను నీకు అప్పగన్న ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధత కాపాడు. ముందు ఏది నీకు ఇచ్చాడో హిత బోధ, దాన్ని కాపాడాలి, దాన్ని కాపాడుకోవాలి. ప్రతి దినము నువ్వు ప్రేమ విశ్వాసము కలిగిన వాడవై నీవు నా వలన విన్న హితవాక్య ప్రమాణమును గైకొనుము. ఏదైతే హితవాక్యాన్ని ఇచ్చాడో నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం పరిశుద్ధాత్మల నీలో ఉన్న ఆత్మ వల్ల దాన్ని కాపాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ వల్ల బోధించాలి, ఆత్మలో ఉపదేశించాలి, ఆత్మ ద్వారానే కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. మీరు అర్థమైందా? మనం ఆత్మ వల్లే దాన్ని కాపాడాలి. అయితే మనకు ఆ శక్తి చాలు. ప్రైజ్ గాడ్. ఏదో అన్నట్టు కాకూడదు. దేవుని స్తోత్రం. రెండవ విషయాన్ని మనం నేర్చుకున్నాం. ప్రభు దృష్టికి మనం యోగ్యులంగా, సిగ్గుపడనక్కర్లేని పనివారిగా, దైవవాక్యమును సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా మీరు ఉండాలి. ఇది ఖచ్చితంగా మనం ఈ 3 సంగతులు చాలా అద్భుతమైనవి. ఇవి స్వార్థ పరిచారకులు కానీ, శిష్యులు కానీ, లేక దైవికంగా ఉండే దేవుని సేవలో ఉన్నవారు కానీ, ఇవన్నీ మనకు వర్తిస్తాయి. కనుక దేవుని వాక్యాన్ని సరిగా ప్రయత్నం. అందుకని మీకు చెప్తాను, అక్కడ ఒక చిన్న టాపిక్ తీసుకున్న ఆ టాపిక్ లోంచి దేవుని ఆత్మీయ అర్థాన్ని దైవిక తీసుకుని దాన్ని జాగ్రత్తగా ఉపదేశించి స్లోగా మాట్లాడండి. దాన్ని ఖచ్చితంగా ఎవరికి ఎలా అర్థం అవుతుందో అర్థపడే స్థాయిలో ప్రభు యొక్క అడిగి ప్రార్థించుకొని, ప్రభు యొక్క అభిషేకం పొందుకొని, ప్రభు యొక్క ఆత్మ ద్వారా ఆ విషయాన్ని దాన్ని సరైన రీతిలో ఉపదేశిస్తే చిన్న మాటనే అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం బోధించాలి. అది మన జీవితంలో నేర్చుకోవాలి. ప్రభువుని అడిగి పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని మనం నేర్చుకొని ఇతరులకి బోధించే స్థాయి మన దగ్గర ఉండాలి. హల్లెలూయా. అలాగూ దేవుడు మన జీవితాల్ని అలాగూ ఆయనకు అనుకూలంగా, ఆయన ఎదుట యోగ్యులుగాను, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించు వారుగాను, ప్రజలు అలాగూ దేవుడు మన జీవితాన్ని ప్రభువునకు కనుపరుచుకుంటూ జాగ్రత్త ఉన్నట్టు దేవుడు దీవించును గాక. దేవుని వాక్యాన్ని ఏదైతే మంచి పదార్థం హితబోధ మనకి ఇస్తున్నాడో అలాంటి హితబోధను మన జీవితంలో పరిశుద్ధాత్మ కాపాడుకుంటూ దేవుడు మనకి సహాయం చేయను గాక. ప్రార్థన చేద్దాం. మీలో ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చిన్న ప్రార్థన దయచేసి చేయండి. చిన్న ప్రార్థన చేయండి. గుర్తుపెట్టుకోండి, 2 విషయాలు నేర్చుకున్నాం. తిమోతికి పౌలు గారు హితబోధ చేస్తున్న సంఘటనలు నేర్చుకుంటున్నాం. మనం 3 సంఘటనలు నేర్చుకున్నాం బైబిల్లోంచి. మనం అది అన్నాడు. నిన్న వేరొక మాట నేర్చుకున్నాం. నేను వేరొక విషయం ఈ రోజు మళ్ళీ నేను ఆ బోధన లేఖనంలో మరి పౌలు గారు తిమోతికి బోధించే విషయాన్ని చెప్పాను. ఈ రోజు 2 సంగతులు గుర్తుపెట్టుకోండి. విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై, ఏదైతే నీలో ఉందో ఆ హితవాక్య ప్రమాణాన్ని జాగ్రత్తగా గైకొనమన్నాడు. రెండవది, దాంట్లోనే నీకున్న మంచి పదార్థాన్ని పరిశుద్ధాత్మ కాపాడుకున్నాడు. రెండవది, దేవుని వాక్యమును సరిగా సత్యవాక్యాన్ని సరిగా బోధించువానిగా, ప్రభు ఎదుటి యోగ్యునిగా నిన్ను నీవే కనపరచుకో, నేను నువ్వే దేవుని కనపరచుకో అని చెప్తున్నాడు పౌలు గారు. విషయాన్ని గుర్తుపెట్టుకొని క్లుప్తంగా చిన్న ప్రార్థన చేయండి.
ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చిన్న ప్రార్థన. పరలోకపు రాజేశ్వయ మీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడా సర్వాధికారి దేవుడా సృష్టికర్తమైన దేవుడా ఈ నామములు ప్రార్థన చేసి వేడుకుంటుండగా నీ కృపా సహాయంతో నడిపించండి చేస్తాం మీ కొందనాలు ఈ ఉదయకాశంతో నీ సేవకు నిలబెట్టుకుని ప్రభా నాతో మాతో మాట్లాడిన వారా మీకే వేలాది వందనాలు తండ్రి ప్రభా అపోస్తులైన పౌలు గారు తండ్రి ప్రభా తిమోతికి ప్రభా ఏ విధంగా అయితే బలపరుస్తున్నారు తండ్రి ప్రభా ఏ విధంగా అయితే ప్రభా వాక్యంతో ఉపదేశిస్తూ నడిపిస్తున్నారు ప్రభా ఆ విధముగా తండ్రి ప్రభు మీ సేవకుల ద్వారా ప్రభునైనా అయ్యా నన్ను నా సంఘానికి బలపరుస్తున్నారు తండ్రి ప్రభానైనా ఆత్మీయంగా తండ్రి తెప్పరిల్లింప చేస్తున్నారు తండ్రి ఆత్మీయ జీవితాన్ని ప్రభానైనా పునరుద్ధరణ కలుగు చేస్తున్నారు ఎస్సా మీకే వేలాది వందనాలు తండ్రి ప్రభానైనా అయ్యా విశ్వాస ప్రేమలు కలిగిన వాడే ప్రభానైనా ఏదైతే హితవాక్యాన్ని సత్యవాక్యాన్ని ప్రభానైనా పౌలు భక్తుడు నిన్న తిమోతికి అప్పగించున్నాడో తండ్రి ప్రభానైనా ఆ యొక్క వాక్యాన్ని నమ్మకంగా కొనసాగించడానికి తండ్రి ప్రకటించడానికి తండ్రి ప్రభానైనా అతను నివసించే ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ సహాయంతో కాపాడుకోమంటున్నావు తండ్రి మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభనేనా అయ్యా తండ్రి ప్రభ మీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభ అయ్యా ఆత్మ ఫలములతో ఆత్మ వరములతో ప్రభ నింపబడిన మా హృదయాలతో ప్రభనైనా ప్రభ ఎలా మేము నమ్మకంగా కొనసాగించడం నేర్పించండి ప్రభ మీరు మాకు ఏదైతే ప్రతి దినము కూడా మాకు బోధిస్తున్నారు తండ్రి ప్రభ అది క్రియాపూర్వక మా జీవితాలకు అన్వింప చేసుకుంటూ ఆ విధముగా జీవిస్తూ ప్రభన మేము కలిగి ఉన్న దాన్ని అనేక మందికి ఇవ్వగల కృపతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాము తండ్రి ప్రభనేనా అయ్యా యెహోవా మెచ్చుకునేవాడు యోగుడని ఈ వాక్యం సెలవిస్తుంది కనుక తండ్రి ప్రభా అయ్యా మీరు మెచ్చుకునే స్థితిలో మా ఆత్మీయ జీవితం ఉండగలగటానికి సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభునేనా అయ్యా తండ్రి ప్రభు ఎలా కట్టబడాలి మాకు నేర్పిస్తున్నవాడా మీకే వేలాది వందనాలు తండ్రి ప్రభా అయ్యా బంగారము వెండి వెలగల రాలవలే తండ్రి ప్రభా ఆ దిన ప్రభు మీరు పరీక్షించినప్పుడు తండ్రి ప్రభా నిలుచునగల కృపను యోగ్యతను పరిశుద్ధతను పవిత్రతను మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా అయ్యా బూడిద వల్ల మేము కాలిపోకున్నట్లు సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభునేనా అయ్యా మీరు దీపములు పట్టుకొని తను యెరూషలేమును పరిశోధిస్తానంటున్నారు తండ్రి ప్రభా అయ్యా మధ్య వలె ఉండకూడదు కానీ తండ్రి ప్రభా సారవంతమైన ప్రభునైనా అయ్యా ప్రవర్తన కలిగి జీవితం కలిగి ఉండగలగటానికి సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా మీరు పరిశోధించినప్పుడు తండ్రి మీరు మెచ్చుకుని విధంగా ఉండగటానికి కృప చూపించండి ఎస్సా మీకే వేలాది వందనాలు తండ్రి ప్రభా అయ్యా నీ నామంలో నీ పరిశుద్ధాత్మ సహాయముతో ప్రభునైనా అయ్యా మీరు మాకు ఇచ్చిన ప్రభ మాటలని మాకు ఇచ్చిన హితవాక్యాన్ని సత్యవాక్యాన్ని తండ్రి ప్రభా ఎలా బోధించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాము యేసు ప్రభునా అయ్యా మీ సందులో మేము ఎలా కనిపెట్టాలో మాకు నేర్పించండి ప్రభా నేనా అయ్యా నీ వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని తండ్రి ప్రభు నీ సందులో కనిపెట్టి నీ ప్రార్థనా సహాయం మేము పొందుకొని ప్రభా నీ ఆత్మ సహాయం మేము పొందుకొని తను అది మేము నేను ఎదుటి వరకు ప్రకటించగలుగుతాను కలుగుతాను మాకు కలుగుచ్చామని అడుగుచున్నాము తండ్రి ప్రభా అనేక ఆత్మలు నీ కొరకు సంపాదించడానికి ప్రభా అనేక మంది జీవితాలు నీ కొరకు నేను మేము సంపాదించగలగటానికి ప్రభునైనా అయ్యా ప్రభు నమ్మకమైన ప్రభు సత్య సాక్షులు నిలబెట్టుకోమని అడుగుచున్నాము తండ్రి ప్రభునైనా అయ్యా మంచి రాయబారులుగా మనం వాడుకోమని అడుగుచున్నాము యేసయ్యా మీకే స్తోత్రములు తండ్రి ప్రభునైనా